పార్టీ ఫిరాయింపు సంబంధించి కేసు కూడా ఇప్పటికీ స్పీకర్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. అటు సుప్రీంకోర్టు కూడా చెప్పింది తొందరగా నిర్ణయాలు తీసుకోండి. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు మీరు ఖచ్చితంగా మాకు చెప్పాల్సిందే అన్నట్టుగా కొంత టైం ఇవ్వడం అయితే జరిగింది. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. అటు సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది, ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారనే అంశాలు అయితే క్లియర్ కట్ గా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ లలితా రెడ్డి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే మేడం. ఎట్లా ఎట్లా చూస్తా ఉన్నారు? ఏదైతే పార్టీ ఫిరాయింపుకి సంబంధించి కేసు ఫైల్ చేశారు, అది సుప్రీంకోర్టు కూడా కొంత సమయం అయితే స్పీకర్కి ఇవ్వడం అయితే జరిగింది. స్పీకర్ ఎటువంటి సమాధానం చెప్తా ఉన్నారు? మీ బీఆర్ఎస్ పార్టీ తర్వాత ముందు చర్యలు ఏంటి? ఖచ్చితంగా ఈ విషయంలో అయితే వెనకకు పోయేది లేదు. మీరు చూసారు ఫ్రమ్ ది బిగినింగ్ మేము అంటే కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఆల్రెడీ స్పీకర్కి చాలా పర్టికులర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విషయం తర్వాత కూడా అంటే ఇప్పుడు స్పీకర్ గారు అయితే కొంతమందికి నోటీసెస్ కూడా ఇచ్చారు. చూద్దాం ఏం తీసుకుంటారు. ఒకవేళ స్పీకర్ గారు వాళ్ళకి నోటీసెస్ ఇచ్చి ఆర్ పర్టికులర్ డెసిషన్స్ ఆ డిఫెక్షన్ మీద తీసుకోకపోతే మటుకు ఖచ్చితంగా మళ్ళీ మేము సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాము. ఖచ్చితంగా కంటెంప్ట్ కూడా వేయబడుతుంది ఆ ఇష్యూలో. అంటే ఈ కేసు ఏదైతే ఉందో సాక్ష్యాధారాలు కావాలి అని కొంతమంది అంటా ఉన్నారు. సాక్ష్యాధారాలు కూడా క్లియర్ కట్ గా కనబడతా ఉన్నాయి. మీడియా ముఖంగా కండువాలు కప్పుకోవడం కావచ్చు, లేకుంటే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతా ఉంది అని అంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపించేదాన్ని కూడా ఒప్పుకోకుండా మనం అన్ని ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇంత సోషల్ మీడియా కానీ ఈ ఛానల్స్ కానీ ఇంత ఇంప్రూవ్ అయ్యి లేకుండే. సో న్యాచురలీ ఓకే అదేదో హియర్సేలే అనుకుంటాం. ఇప్పుడు హియర్సే కాదు కదా, కళ్ళతో ప్రతి ఒక్కరు చూసారు. వాళ్ళు కండువాలు కప్పుకోవడం చూసారు. నాగేందర్ గారు అయితే మీరు ఆల్రెడీ ఎంపీ బీఫామే తీసుకున్నారు ఎంపీ సీట్ కోసము. అక్కడ క్లియర్ గా ప్రూవ్ అయిపోయింది తను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎంపీకి ఏదైతే ఉందో బీఫామ్ తీసుకొని దాని మీద మళ్ళీ ఏమంటారు కంటెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ చాలా క్లియర్ కట్ గా తెలిసిపోయింది. కడియం శ్రీహరి గారు తీసుకోండి, ఆయన కూడా ఒక మీటింగ్ లో ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు. సో నాట్ ఓన్లీ దట్, అట్లా చాలా మంది కూడా ఓపెన్ గా వెళ్ళి కండువాలు కప్పుకున్నారు. ప్లస్ మహేష్ గౌడ్ గారు కూడా ఒప్పుకున్నారు ఇంతమంది ఎమ్మెల్యేస్ వచ్చారని. సో ఇవన్నీ ఓపెన్ గా ఉన్న తర్వాత కూడా మళ్ళవన్నీ ఏదో అంటే దాచేసి ఏదో కప్పిపుచ్చాలనే ప్రయత్నం అయితే కరెక్ట్ కాదు. స్పీకర్ గారికి కూడా ఆ విషయాలని తెలుసు. హోప్ఫుల్లీ స్పీకర్ గారు ఖచ్చితంగా కరెక్ట్ డెసిషన్ ఇందులో తీసుకుంటారని మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ఏదైతే అసెంబ్లీ పరిధిలో జరిగే ఏ అంశమైనా కానీ స్పీకర్ పెద్ద చట్టం కూడా అదే చెప్తా ఉంది. మొత్తం ఆయన కీలక నిర్ణయం వాళ్ళ పార్టీ నేత అయినప్పటికీ ఇంత ఆలస్యం చేస్తా ఉన్నారు. దీని పరంగా మీరు ఏమైనా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ పీరియడ్ అయితే ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఆ స్పెసిఫిక్ పీరియడ్ అయిపోయే వరకు మేము వెయిట్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ డెసిషన్ తీసుకోకపోతే మటుకు ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టు ముందు మళ్ళీ అప్లికేషన్ వేయాల్సి వస్తుంది. ఇట్లా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ క్లియర్ కట్ గా ఉప ఎన్నికలు వస్తాయి అన్నట్టు చెప్తా ఉంది. కానీ ఎట్లా వస్తాయి చూస్తాము. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు కనబడతా ఉంది. ఎట్లా చూడొచ్చు ఇది లీగల్ పరంగా ఎలా చూడొచ్చు? అంటే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి అంత మంచి అంటే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఓపెన్గా అసెంబ్లీలోనే అలాంటి కామెంట్స్ చేయడం అనేది అంటే చాలా పడాల్సిన విషయము. అంటే ఏ ఏ ఏ రూట్లో అసలు మన అసెంబ్లీలో టాక్స్ కానీ ఏ విధంగా వెళ్తున్నాయి, మరి అలాంటి టాక్స్ మాట్లాడే ముందు అసలు మనం రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నామా లేదా, రాజ్యాంగం ఏమంటుంది, ఒకవేళ ఇలా చేసినప్పుడు ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఆ చట్టాన్ని అధిగమించి అట్లాంటిది ఏమి జరగదంటే అది కాదు కదా, ఖచ్చితంగా జరుగుతుంది ఇష్యూలో. సో ఈ విషయాలని కూడా అవన్నీ కప్పిపుచ్చాలని అసలు ఉప ఎన్నికలు రావని చెప్పడానికి తను చెప్పగానే ఏ విధంగా అయిపోతుంది కాదు కదా. ఈ 10 మంది ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీ అంటే పేరు మీద గెలిచారు. గెలిచి ఇంటెన్షనల్లీ దే హ్యావ్ లైక్ వాళ్ళతో చేతులు కలిపి కండువాలు కప్పుకొని అటు వెళ్ళిపోయారు. సో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము మాకు ఇప్పటికి కూడా అన్నట్టుగానే చెప్తా ఉన్నారు. అది ఇలా వస్తుంది. అంటే అదంతా మనకు తెలుస్తుంది. వాళ్ళు ఏదో ఇప్పుడు పోస్టులు పోతాయి అంటే మా పదవులకే ఇదే అవుతుంది, ఇప్పుడు ఏమంటారు ఉప ఎన్నికలు వచ్చేస్తాయేమో అని ఒక భయంతో అట్లా అంటున్నారు. కానీ ఇంతకుముందు అయితే అందరు ఖచ్చితంగా వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడైతే కోర్టులో కేసు పడ్డదో, పర్టికులర్గా ఈ చట్టం ఉంది, ఈ చట్టం ద్వారా మీ వాళ్ళ పోస్టుల నుంచి వెళ్ళిపోతారనేసి ఆ భయం పట్టుకుందో అప్పుడు వాళ్ళు ఇవన్నీ అంటే మళ్ళీ మేము లేదు మేము పార్టీలోనే ఉన్నామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. కానీ అవన్నీ కాదు, అవన్నీ కూడా పార్టీ ఏం నమ్మట్లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేసెస్ పడ్డాయి. ఆ 10 మంది మటుకు వాళ్ళ పోస్టులన్నీ పోతాయి. ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది తథ్యము వస్తాయి కూడా ఖచ్చితంగా. మరొక అంశం ఏంటంటే ఈ 10 మంది ఇటు కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో కాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కాకుండా మేము ఒక వైపు మేము 10 మంది మేము ఏ పార్టీలో లేము అనే కూడా వాదనలు అనిపిస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు అట్లా నిరూపించుకుంటే ఏమన్నా అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్యే కొనసాగడానికి? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరు మీద గెలిచి బీఫామ్ మీద గెలిచి మేము అటు కాకుండా ఇటు కాకుండా ఉంటామంటే అట్లా కాదు కదా. ఖచ్చితంగా అట్లాంటిది అసలు నిలబడదు, ఆ వాదననే గెలవదు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు చేశారో పార్టీ తరఫు నుంచి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఏ ప్లీ తీసుకున్నా ఏ స్టాండ్ తీసుకున్నా అది నిలబడదు. వాళ్ళు ఉప ఎన్నికలు అనేది మటుకు రాష్ట్రంలో వస్తాయి.
ఆ ఇట్లా 10 స్థానాలు. ప్రభుత్వాలని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్న తీరు కనబడతా ఉంది. ఈ అంశంలో చట్టం ఎలా చూస్తా ఉంటది? అంటే వీటికేమన్నా తప్పుదోవ అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళకి కావచ్చు, లేకుంటే ఇక్కడ చట్ట పరిధిలో ఉండి అంటే చట్టాన్ని గౌరవించే స్థానంలో ఉండి ఈ విధంగా చేసే వాళ్ళకి ఎటువంటి చట్టాలుంటాయి? అంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఈ డిఫెక్షన్ అనేది ఇంతకు ముందే గమనించే ఆల్రెడీ అంటే ఆ చట్టంలోనే పొందుపరిచారు. అట్లాంటి చట్టం గూడా ఉంది. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఇలా ఒకవేళ ఎమ్మెల్యేస్ కానీ పార్టీ కండువాలు మార్చుకొని ఆ పార్టీ మీద గెలిస్తే మటుకు తప్పకుండా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది యాస్ పర్ లా ఇట్ ఈస్ లైక్ చేయొచ్చు. సో అలాంటి ఖచ్చితమైన చట్టాలు ఆల్రెడీ ఏర్పడి ఉన్నాయి. ఆ చట్టాలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఆల్రెడీ హైకోర్ట్‌కి వెళ్ళాం. ఆ చట్టాలకు అనుగుణంగానే వాళ్ళకి అగెయిన్స్ట్‌గా తీర్పు కూడా వస్తది. ఏదైతే ఖచ్చితంగా తీర్పు రాబోతా ఉంది. ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. పార్టీ ఫిరాయింపు ఏదైతే షెడ్యూల్ 10 ప్రకారం అయితే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. ఏదైతే తప్పుదోవ పట్టిస్తా ఉన్నారో దానికి కొంచెం సమయం వేచి చూసాం. తర్వాత మేము సుప్రీం కోర్ట్‌కి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నామని బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ లలితారెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రవీందర్‌తో అనిల్.